ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. బుల్లితెరపై తన డాన్స్తో అందరినీ అలరించిన డి ఫేమ్ పండు మాస్టర్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన 2 కాళ్లకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెడ్ పై నుంచే తను తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, తన పరిస్థితి ఏంటి, ఎలా ప్రమాదం జరిగింది, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అభిమానులకు పూర్తి వివరాలను అందిస్తూ ఒక వీడియోను అతను రిలీజ్ చేశాడు. పండు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగానే తన గురించి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో చాలామంది ఒకరు సీరియస్గా ఉందంటున్నారు, ఇంకొకరు కాళ్ళకు తీవ్ర గాయాలంటున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో పండు అభిమానులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన శ్రేయభిలాషులు కానీ, మిత్రులు కానీ, ఇంకా అభిమానులు కానీ, వారందరి కోసం తన తాజా పరిస్థితి ఏంటి, ఎలా ప్రమాదం జరిగింది, పూర్తి వివరాలను తనే నేరుగా హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఒక వీడియోని విడుదల చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో కూడా మనం విందాం. మన తగరబోర్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుంటే వెనక నుంచి కోల్ ఫార్మ్ ఒక ట్రక్ వచ్చి మా కార్ని గుద్దింది. సో మా కారు నా మీద ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చానో తెలిసింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఒక ఈవెంట్ ముగించుకొని పండు మాస్టర్ తన కారులో తిరుగు ప్రయాణం అయ్యాడు. తెల్లవారుజామున వస్తుండగా ఆయనకు విపరీతమైనటువంటి వాంతులయ్యాయి. దీంతో అనంతపురం దాటిన తర్వాత కారును రోడ్డు పక్కన ఆపమని డ్రైవర్కి చెప్పాడు పండు. కారు దిగి కారు ముందు నిలబడి వాంతులు చేసుకుంటున్నటువంటి సమయంలోనే వెనక నుంచి ఒక కోళ్ళ వ్యాన్ వేగంగా వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టింది. సో ఆ వ్యాన్ వేగానికి పండు మాస్టర్ కారు ముందుకు దూసుకువచ్చింది. కారు ముందు నిలబడి ఉన్నటువంటి పండు మాస్టర్ను కారు వెనక ఢీకొన్నటువంటి కారు వీళ్ళ కారుని ఢీకొనడంతో ఆ కారు మరింత వేగంగా పండు మీదకి దూసుకువచ్చింది. కారు బలంగా ఢీకొట్టింది పండు మాస్టర్ని. ఆ ఊహించని ప్రమాదంతో ఆయన కారు కింద పడిపోయాడు. లారీ గుద్దినటువంటి వేగానికి కారు ఆయన కాళ్ళపైకి దూసుకు వెళ్లడంతో 2 కాళ్ళు తీవ్రంగా విరిగిపోయాయి. ప్రమాదం జరిగినటువంటి వెంటనే పండు మాస్టర్ స్పృహ కోల్పోయాడు. కారులో మిగిలిన వారందరూ కూడా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే స్థానికులు కారులో ఉన్నటువంటి వారు కలిసి పండు మాస్టర్ను అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. 2 కాళ్ళు తీవ్రంగా ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ చేయాల్సి ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెప్పారు. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కంటిపైన భాగంలో పెద్ద కట్టుతో ఆసుపత్రి బెడ్పై పడుకొని ఉన్న పండు మాస్టర్ అసలు విషయం చెబుతూ ఒక వీడియోను తాజాగా విడుదల చేశాడు. ఆ వీడియోతో దీనికి సంబంధించిన క్లారిటీ అంత ఇచ్చాడు. ఆ వీడియోలో తాను ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని, కాకపోతే 2 కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యాయని పండు మాస్టర్ ఆ వీడియోలో చాలా నీరసంగా మాట్లాడినటువంటి దృశ్యాలు ఇప్పటివరకు మనం చూసాం. ప్రమాదం జరిగిన సమయంలో తనకు ఏమీ తెలియదని, ఆసుపత్రికి వచ్చిన తర్వాతే స్పృహ వచ్చిందంటూ చెప్పాడు. కారు ఆపి ముందు నిలబడ్డమే పెద్ద తప్పైందని, లారీ వచ్చి కారును గుద్దడం వల్లే తనకు వెనక కోళ్ళ వ్యాన్ వచ్చి తనను గుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు షాక్కు గురవుతున్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకొని మళ్ళీ స్టేజ్ పైన డ్యాన్స్ చేయాలని కూడా ప్రార్థిస్తున్నారు. మన తగరబోర్స్ దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుంటే వెనక నుంచి కోల్ ఫార్మ్ ఒక ట్రక్ వచ్చి మా కార్ని గుద్దింది. సో మా కారు నా మీద ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చానో తెలిసింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది.